చెప్పు జోగేంద్ర, ఎందుకు ఫోన్ చేసావు? ఇదేంటి తేడాగా ఉంది? ఎందుకు ఫోన్ చేశానంటే, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాటలకు లొంగట్లేదు బంగారం. ఇంకా ఎన్నాళ్ళు ఇలా నీకోసం నిరీక్షించాలి చెప్పు? ఏదో ఒకటి చెప్తావని చెప్పి అడుగుదామని కాల్ చేశా. నేనేం చెయ్యాలన్నా నువ్వు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఆ టైం వచ్చేదాకా నువ్వు నిలబడాల్సిందే. చూడు వసు, ఇప్పటికే నీకోసం చాలా సమయం వృధా చేశా. ఇక నుంచి చెయ్యను. రక్తపాతం సృష్టించైనా నీ ముందుకొస్తాను. ఇంకొక 2 సెకండ్లు వాడు మాట్లాడుంటే బాగుండేది. అలా ఏం జరగదు, నేను చూసుకుంటాను. మీరు వసుంధర తప్పించుకోకుండా చూడండి చాలు. ఈసారి నేను తనని ట్రాప్ చేస్తాను, తీసుకెళ్ళిపోతాను. స్వామీజీ, ఏంటా చూపు? మమ్మల్ని ఏదో మోసగాళ్ళని చూసినట్టు, దొంగల్ని చూసినట్టు చూస్తున్నావేంటి? భవిష్యానంద స్వామి, మీరు మాలాంటి మామూలు మనుషులతో కూడా మాట్లాడతారా? ఓం హరహర కైలాస శంకర పలకర. అవునమ్మా, అయినా నేనొక సాధు తొంగవుణ్ణి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానంలోకి, జ్ఞానం ఎక్కువైన వాళ్ళని ఆ పరమేశ్వరుడు నివసించే మంటల్లోకి తోస్తుంటాను. మరేంటి స్వామి, ఎవరి గురించో కోపంగా మాట్లాడుతున్నారు? ఏదో వాళ్ళ అంతు కూడా చూస్తానన్నారు కదా స్వామి. అంతు కాదమ్మా, ఆ పరమేశ్వరుడు సృష్టించిన దాంట్లో అంతం అనేదే ఉండదని ఐరేంద్రి గారితో చెప్తున్నానమ్మా. నేను భవిష్యానందని, అందరి భవిష్యత్తు చెప్పగలను. అది కాదు స్వామి, మీ నోటి నుంచి మా వసుంధర మేడం గారి పేరు వినిపించింది. ఆవిడ భవిష్యత్తు గురించి ఏమైనా మీరంటారేమో అనుకున్నాను. చూడమ్మా, నేను ఇంట్లో ఉన్నంత వరకు అందరి భవిష్యత్తు బాగుంటుంది. నువ్వేం చింతించొద్దు. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. అరోం హర. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? స్వామీజీ వెళ్ళమని చెప్పారు కదా, వెళ్ళు. జోగేంద్ర, అసలు దానికి విశ్వాసం ఎక్కువ. కొంచెం అనుమానం వచ్చినా వసుంధరికి చెప్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు ఇంత పబ్లిక్గా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ముందిక్కడి నుంచి వెళ్దాం పద. వసుంధర మేడం ఉన్నట్టుండి నా మీద ఎందుకు కోప్పడ్డారో అర్థం కాలేదు. నేను అడిగిన దానికి ఆ స్వామీజీ ఏం చెప్పారో కూడా అర్థం కాలేదు. అయినా నేనే అనవసరంగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాను అనిపిస్తుంది. వసుంధర మేడం ఎదురుపడితే ఎలాగైనా క్షమాపణ చెప్పాల్సిందే. రవళి, మేడం, ఒక్క మాట మీరు పిలిచుంటే నేనే వచ్చేదాన్ని కదా. మీరిక్కడి దాకా రావాలా? క్షమాపణలు చెప్పాలంటే ఎక్కడి దాకైనా రావాల్సిందే. నన్ను క్షమించు రవళి. ఇదేం బాలేదు మేడం. నేనే మిమ్మల్ని మాట అడుగుదాం అనుకుంటుంటే మీరే వచ్చి నన్ను అంత మాట అంటారేంటి? అనవసరంగా నీ మీద కోప్పడ్డాను కదా, అందుకే క్షమాపణ చెప్పాను. అయితే మీరు కూడా నన్ను క్షమించాలి మేడం. ఇంకెప్పుడు మీరు కోపంలో ఉన్నప్పుడు గాని, పనిలో ఉన్నప్పుడు గాని నేను మధ్యలో వచ్చి ఆటంకం కలిగించను. మీకు కనిపించకుండా వచ్చి నేను పనులు చూసుకుంటాను. అలాగే రవళి.
అయితే మీకిప్పుడు నా మీద పూర్తిగా కోపం పోయినట్టేనా? అసలు నీ మీద కోపం ఉంటేనే కదా రవళి. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇంక నీ మీద ఎప్పుడూ కోపడను. చాలా సంతోషం మేడం. మీరు ఈ మాట అన్నారు. దేవుడికి దండం పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు వచ్చేస్తాను. చెప్పండి మూర్తి గారు. హలో వంశీ సార్, ఈరోజు మీరు ఆఫీస్కి రావట్లేదా సార్? మీరు నన్ను క్షమించాలి మూర్తి గారు. మీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు ఇంట్లో అలేఖ్య బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో నేను వసుంధర రావట్లేదు. మీరు కూడా మన ఎంప్లాయీస్ని తీసుకుని రేపు పార్టీలో జాయిన్ అయిపోండి. ఈ రవళి ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. దీనికెలా అయినా బుద్ధి చెప్పాలి. లేదంటే నా గురించి, ఆ జోగేంద్ర గురించి ఇంట్లో వాళ్ళందరికీ ఇదే తెలిసేలా చేస్తుంది. ఏం చేయాలి దీన్ని? వసుంధర మేడం ఇక నాతో మాట్లాడరేమో అనుకున్నాను. కోపం తగ్గాక ఎంత ఆప్యాయంగా కనిపించారు వసుంధర మేడం. వెంటనే వెళ్ళి మేడంతో ఇంకా మాట్లాడాలి. అందరి ముందు నా మీదే పంచులేస్తావా? నన్నే అవమానిస్తావా? ఈ రోజు నీ బ్యాగ్ని సర్దించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చెయ్యకపోతే నా పేరు ఐరేంద్రే కాదు. కౌగిలించుకోనుంది. నేను వెళ్ళి దీనికి మసిపోస్తాను. ఏమైంది? అయ్యో 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 ఏంటి ఇది? నువ్వు మా వంశీ మీద పడ్డావేంటి? ముందు వదలవే. నాకు భయం. వదలవే. భయం నాకు. నాకు భయం. నాకు భయం. ఏ వంశీ, నీకేం దెబ్బలు తగలలేదుగా? లేదత్తయ్య, నేను బానే ఉన్నాను. ఒసే రవళి, నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా, లేదంటే ఇలా అందరి మీద పడి బతకడానికి వచ్చావా? మొరటు మొహందానా, నిన్నిలా కాదే, నీ చెంపలు వాయించాల్సిందే. నిన్ను ఐరేంద్ర గారు, రవళిని కొట్టకండి. ఏంటి వసుంధర నువ్వు మాట్లాడుతుంది? నువ్వే నీ కళ్ళతో చూసావు కదా తప్పు చేసింది ఈ రవళేనని. నీకింకా అర్థం కాలేదా? అసలు దీన్ని తప్పని కూడా అనరు. అపచారం చేసింది ఇది.
ఐరేంద్రి గారు, తను తెలుసో తెలియకో అలా చేసింది. ఇంకెప్పుడు అలా చేయదు. ఏంటో ఆఖరికి నువ్వు కూడా ఇలా మారిపోయావు. ఒసై, అయినా నువ్వెందుకే వంశీని పట్టుకున్నావు? అది అది నా మీద బలి పడింది మేడం. ఒక్కసారిగా భయం వేయడంతో ధైర్యం కోసం వంశీ సార్ని పట్టుకున్నాను. నువ్వు అలా ఎందుకు చేశావే? డైరెక్ట్గా బాల్కనీలోంచి దూకి చావాల్సింది. అప్పుడు కానీ ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలేది కాదు. ఛీ, వేస్ట్ ఫెలో. రవళి, అత్తయ్య గారి గది శుభ్రం చేయాలి. పద రా. వసు, వసు, నా మీద కోపంగా ఉన్నావా? నేనేదో మూర్తి గారితో ఫోన్ మాట్లాడుతుంటే రవళి తన మీద పడ్డ బల్లికి భయపడి నా మీద ఎగిరిపడింది. పాపం వసు, తనకి సారీ చెప్పడం కూడా తెలియదు అనుకుంటా. నువ్వు పిలవగానే మాట్లాడకుండా వెళ్ళిపోయింది. వసు, తనకి సారీ చెప్పడం తెలియకపోతేనే నాకు తెలుసు కదా. ఐఎమ్ సారీ వసు. అయ్యో, ఏంటి సార్ మీరు? జరిగిందని తప్పనుకుంటున్నారా? అదేం పొరపాటు కూడా కాదు. నేను మీ మాటకు పలకపోతే ఎలాగైనా మీరు నా మీద కోపడతారనుకున్నాను. అది కూడా జరగలేదు. నేనే మీకు క్షమాపణ చెప్పాలి. అమ్మాయ్యా, ఇప్పుడు నాకు పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది వసు. నువ్వు గాని ఇప్పుడు బెట్టు చేసుంటే నీ శ్రీరామచంద్రుడు మళ్ళీ నా కల్లోకి వచ్చేవాడేమో వసు. మనమందరం మహానుభావుడైన నా శ్రీరామచంద్రుడి కలలోనే బతుకుతున్నాం వంశీ సార్. తప్పెవరితో తెలుసుకోకుండా ఆయన ఊరికే ఎవరిని శిక్షించడు వంశీ సార్. వసు, నీతో ఈ విషయం కూడా చెప్పాలి. ఇందాక మూర్తి గారితో రేపు మనం ఆఫీస్కి రావట్లేదని ఆఫీస్ ఎంప్లాయీస్ అందరినీ బర్త్డే ఫంక్షన్కి తీసుకురమ్మని చెప్పాను. మరేం పర్వాలేదు కదా? ఫంక్షన్కి ఎవరొచ్చినా మరేం పర్వాలేదు వంశీ సార్. కానీ ఆ దుర్మార్గుడు జోగేంద్ర మాత్రం మన ఇంటి వైపు రాకూడదు. వాడికంత ధైర్యం దేవుడు ఇవ్వలేదులే వసు. లేదు వంశీ సార్, జోగేంద్ర నాతో ఫోన్ మాట్లాడుతూ సరిగ్గా 2 నిమిషాలు పూర్తయ్యే ముందే కాల్ కట్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే మన ప్లాన్స్ అన్ని జోగేంద్ర ముందే కనుక్కుంటున్నాడేమో అనిపిస్తోంది. వాడి బొందలే వసు. నేను ఇందాకే మీనాతో సలీంతో మాట్లాడాను. మనతో పాటు వాళ్ళు కూడా ఇంకో పద్ధతిలో జోగేంద్రని ట్రేస్ చేస్తున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆ జోగేంద్ర మన చేతుల్లో నుంచి మిస్ అవ్వలేడు. జోగేంద్ర మూర్ఖుడు వంశీ సార్. వాడి వల్ల ఏదైనా ప్రమాదం జరిగేలోపు మనం అప్రమత్తంగా ఉండాలి సార్. రేపు మన వాళ్ళందరూ అలేఖ్య బర్త్డే ఫంక్షన్లో సంతోషంగా ఉండాలి వసుంధరా. జోగేంద్ర ఎలాంటి కలంకం తీసుకురాకముందే ఎవరికీ తెలియకుండా మనమే మట్టు పెడదాం వసుంధరా. అలాగే సార్. పద వసు, భోంచేద్దాం. వాడి గురించి మర్చిపో. పద వసు. హలో. హలో, గుడ్ మార్నింగ్ వంశీ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ సుదర్శన్. సార్, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు ఫ్రీగానే ఉన్నారా? ఎస్, టెల్ మీ. సార్, మనం భారత్ కన్స్ట్రక్షన్తో డీల్ ఒప్పుకున్నాం కదా. ఒక ఫైల్ మీద అర్జెంట్గా సైన్ చేయాలి. మీరేమో అలైక్య బర్త్డే అని రావడం కుదరదు అంటున్నారు. లేదా ఎవరితోనైనా సైన్ చేసి పంపిస్తారా సార్? తప్పకుండా సుదర్శన్ గారు, నేను ఇప్పుడే సైన్ చేసి మీకు పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.
నమస్కారం వంశీ సార్. హే రవలి, ఏంటిది? ఉదయం ఎవరైనా ఎదురుపడగానే గుడ్ మార్నింగ్ చెప్తాం గానీ ఇలా నమస్కారం పెడతారా? మా ఊళ్ళో ఇంతే వంశీ సార్. ఎవరు కనపడ్డా నమస్కారమే పెడతాం. ఓ అలాగా. మధ్యాహ్నం భోజనానికి వస్తామని చెప్తే వద్దని చెప్పి నమస్కారం పెట్టి పంపిస్తారా మీ ఊళ్ళో? ఇది మీ ఊరు కాదు కదా రవలి. అక్కడి పద్ధతులే ఇక్కడ ఆచరిస్తే ఎలా చెప్పు? సర్లేండి వంశీ సార్, నేను ఇప్పటి నుంచి మార్చుకుంటానులేండి. కానీ మీరేంటి బయట నుంచి వచ్చి కాళ్ళకున్న బూట్లతోనే ఇల్లంతా తిరిగేస్తున్నారు? ముందు ఆ కాళ్ళకున్న బూట్లను తీసేసేయండి వంశీ సార్. సారీ రవలి, నేను గమనించలేదు. అంత తొందర పెట్టే పనుంటే నాతో చెప్పండి వంశీ సార్, నేను చేసి పెడతాను. అలా అయితే నా గదిలోకి వెళ్ళి నా కబోర్డ్లో భారత్ కన్స్ట్రక్షన్స్ అనే ఫైల్ ఉంటుంది, వెళ్ళేది తీసుకురావా ప్లీజ్? చిటికలో వెళ్ళి తీసుకురాగలను వంశీ సార్. ఫస్ట్ అక్షరం బి అనే ఉంది, అంటే ఇదే భారత్ కన్స్ట్రక్షన్ ఫైల్ అయి ఉంటుంది. తీసుకోండి వంశీ సార్, మీరు అడిగిన భారత్ కన్స్ట్రక్షన్ ఫైల్. థ్యాంక్ యూ. ఏంటి రావులు ఇది? ఇది భారత్ కన్స్ట్రక్షన్ ఫైలా? అవును వంశీ సార్, కావాలంటే మీరే పైన చూడండి, బి అక్షరంతో భారత్ అని పేరు లేదు. ఏంటి వంశీ సార్, మీరు వేరే పేరు చెప్పబోయి ఈ పేరు చెప్పారా? మరేం పర్లేదు, కావాలంటే నేను వెళ్ళి మళ్ళీ తీసుకురాగలను. చూడు రావులి, నువ్వు తెచ్చింది భరణి ఎక్స్పోర్ట్స్ అండ్ డీలర్స్ ఫైల్, అర్థమైందా? అవును వంశీ సార్, అలా అయితే పొరపాటు నాదే అన్నమాట. ఈసారి గుర్తుతో సహా చెప్పండి, వెళ్ళి తీసుకొస్తాను. గుర్తుతో సహా ఎలా చెప్పాలి నీకు? గుర్తొచ్చింది, భారత్ కన్స్ట్రక్షన్ ఫైల్ సేమ్ ఈ కలర్లోనే ఉంటుంది, వెళ్ళి తీసుకొస్తావా? సరే సార్, ఆ ఫైల్ ఇవ్వండి. తీసుకోండి వంశీ సార్, మీరు అడిగిన భారత్ కన్స్ట్రక్షన్ ఫైల్. ఎస్, ఇదే రావులి. సూరి, సూరి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూరి, ఈ ఫైల్ తీసుకెళ్ళి ఆఫీస్లో ఇచ్చే. అలాగే సార్. రావులి, అవును, అసలు నువ్వు సిటీకి ఏం చేద్దామని వచ్చావు? బాగా డబ్బులు సంపాదించి మా వాళ్ళకి బంగారం కొందామని వచ్చాను వంశీ సార్. బంగారమా? ఇలా అయితే నువ్వు సంపాదించినట్టే. చూడు రావులి, మనం లైఫ్లో ఎలా బతకాలో నాకు నా వసుంధర నేర్పించింది. అది నేను నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విను. సరే, నేను చెప్పిందంతా అర్థమైందా రావులి? తెలిసొచ్చింది వంశీ సార్. వెరీ గుడ్ రావులి, ఇలాగే నేను చెప్పేవి ఫాలో అవుతూ ఉండు, ఖచ్చితంగా నువ్వు మంచి మార్గంలోకి వెళ్తావు. వంశీ సార్ ఇంత చల్లగా ఉండటానికి కారణం వసుంధర మేడం గారే అయ్యుంటారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు బాగుండాలి.
అమ్మ వసుంధరా, ఇంకా ఆనందలెక్కిలు కిందికి రాలేదేంటి? ఎందుకు రాలేదు? వస్తున్నారు చూడండి. అలేఖ్య, ముందు దేవుడికి దండం పెట్టుకుని హారతి తీసుకోండి. అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆగానంద్, మీరిద్దరూ కలిసి ఒకేసారిగాని పుట్టారా ఏంటి? ఇద్దరు కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు.